హలో ఫ్రెండ్స్, హాయ్. మేమైతే అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం వెళ్ళినాం లాస్ట్ వీక్. సో అక్కడ మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్యలో మోక్ష మార్గం అనేది వస్తుంది. సో మీరందరూ చూసే ఉంటారు, చాలా యూట్యూబ్ వీడియోస్లో మోక్ష మార్గం అనేది చాలా ఫేమస్ అయింది మన యూట్యూబ్ రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూసినప్పుడు. సో మేము కూడా ఇక్కడ ఆగినాము. మోక్ష మార్గం ద్వారా అందరు వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్దాం, ఇంత దూరం వచ్చినామని. కానీ చూస్తే మాత్రం చాలా పెద్ద లైనే ఉంది. సో యాక్చువల్లీ రోడ్ దాకా వచ్చింది ఆ లైన్. సో మీరు రోడ్ చూడొచ్చు. సో అయినా కానీ సరే, ఇంత దూరం వచ్చినాం కానీ మేము కూడా మోక్షద్వారం ద్వారా వెళ్దామని లైన్లో ఉన్నాము. సో ఇక్కడ చూస్తే మోస్ట్లీ అందరు తెలుగు వాళ్ళే, 90% మన తెలుగు వాళ్ళే వచ్చినారు. సో అది ఇంకా మధ్యలో వెడ్నెస్డే, థర్స్డే ఆ డేస్లో కూడా ఇంతమంది ఉన్నారు. ఇంకా సాటర్డే, సండే అయితే ఫుల్ జనాలు ఉంటారు. పౌర్ణమి రోజు ఫుల్ జనాలు ఉంటారు. ఓకే. సో ఈ మోక్ష మార్గం అనేది మీరు చూస్తున్నారుగా, ఈ రూమ్, ఆ రూమ్లో నుంచి చిన్న సందులా ఉంటుంది. దాంట్లోంచి మనం పాకుతూ వెళ్ళాలి. అంబడుకుంటూ ఇట్లా పోయినట్టు పోతే అయితే వెళ్ళలేం. చిన్న పిల్లలు అయితే వెళ్ళొచ్చు. పెద్దోళ్ళు మినిమం ఒక మీడియం లెవెల్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు అయితే ఏదైనా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పాక్కుంటూ బయటికి వెళ్ళాలి. సో అదే మన మోక్ష ద్వారం అనేది సక్సెస్ఫుల్గా బయటికి వెళ్తున్నట్టు. సో చూసినారుగా వీడియోలో అందరూ అలా వంగి లెఫ్ట్ సైడ్, మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ వెళ్తే కొంచెం కంఫర్ట్ ఉంటుంది ఎవరికైనా. లెఫ్ట్ సైడ్ ఒరగాలి, వెళ్ళగొరి పాకుతూ బయటికి వెళ్ళాలి. కొంచెం హెవీ పర్సనాలిటీ లావు ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు, కానీ వాళ్ళు వెళ్తారు, వాళ్ళు కూడా వెళ్తారు. అరుణాచల శివ, అరుణాచల శివ అని చెప్పుకుంటూ వెళ్తే ఎవరైనా బయటకు వెళ్తారు. సో కొంచెం సైకలాజికల్లీ ఇదేంటంటే, మనం చేసిన ఏమైనా తప్పులు తెలిసి తెలియక చేసిన పాపాలు ఉంటే అవన్నీ జీరో అవుతాయి. మళ్ళీ మనము ఏమంటారు, మన మనసు, హార్ట్ అనేది క్లీన్ అవుతుంది. మంచి ఆలోచనలు వస్తాయి, మంచి థాట్స్ వస్తాయి, లైఫ్ అనేది బాగుంటుంది అనేది నమ్మకం. సో చూస్తే చాలామంది లైన్లో నిలబడి ఉన్నారు. సో మేము దగ్గరకు వచ్చినాక వీడియో తీసాము. దీంట్లో ఇది పరిస్థితి. పాపం చాలా ఏజ్డ్ వాళ్ళు, ముసలోళ్ళు అందరూ, ఎంతైనా గిరి ప్రదక్షిణకు వచ్చిన వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ అందరు చేస్తారు. చూడండి వీడియో. అలా అలా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వంగి పాకుతూ వెళ్ళాలి. ఈ చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళైతే ఈజీగా వెళ్ళిపోతారు. చిన్న పిల్లలకి ఎంత ఇబ్బంది ఏం కాదు. మినిమం 4th, 5th క్లాస్ ఉన్న పిల్లలు, చిన్న పర్సనాలిటీ ఉన్న పిల్లలు లాంటి వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతారు. వాళ్ళకి అసలు ఏం తగలదు అటు ఇటు సైడ్కి. నేను మోక్షద్వారం అంటే మరీ చిన్నగా ఇరుకుగా ఉంటుందేమో అనుకున్నా, కానీ అలా ఏం లేదు. అనుకున్నంత ఈజీగానే వెళ్ళొచ్చు. సో చూడండి పిల్లలు ఎలా వెళ్తున్నారు. సో తిను కూడా వెళ్తున్నాడు, మా ముందున్నాడు ఆయన. ఆయన బ్యాగ్ కూడా ఇస్తున్నాడు. బ్యాగ్ కూడా మోక్షం కలిగినట్టే. సో నెక్స్ట్ చూడాలి వెళ్తున్నాడు లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ మన వంతు అరుణాచల శివ, అరుణాచల శివ అని చెప్పుకుంటూ నేను కూడా ట్రై చేసినాను. చూడండి అంతవరకు ఈజీగా వెళ్ళిపోతాం. కొంచెం ఇక్కడ ఎగ్జిట్లో మాత్రమే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, కానీ అక్కడ కూడా ఈజీగా వెళ్ళిపోతాం. సో డౌన్లో ఉంటుంది కొంచెం, ఇట్లా అక్కడికి పోయినా కొంచెం డౌన్ లాగానే ఉంటుంది. ఈజీగా బయటకు వచ్చేస్తారు అందరూ, ఇబ్బంది అయితే ఏం కాదు. సో నేను కూడా మా చిన్న తల్లి వచ్చేసింది ఈజీగా. తనకైతే ఏం సైడ్ అటు ఇటు ఏం తగలలే, చిన్నగా ఈజీగా వచ్చేసింది ఫాస్ట్గా. నెక్స్ట్ మా హీరో స్నితిక్ శివ వచ్చేస్తున్నాడు. స్నితిక్ శివ ఫాస్ట్గానే వెళ్ళేసిండు. సో నెక్స్ట్ స్నితిక్ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది మెల్లిగా. ఈజీగానే వచ్చేస్తారు అందరు, ఇబ్బంది ఏమి ఉండదు. సో జస్ట్ సైడ్కి క్రాస్ అవ్వాలి అంతే. సో అది మన మోక్ష ద్వారము విశేషాలు. సో మేమైతే సక్సెస్ఫుల్గానే ఈజీగానే వచ్చేసినాము, ఇబ్బంది ఏం కాలే. కొందరిని చూసిన స్ట్రక్ అవ్వడం, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళు పాపం పాకలేరు, కాళ్ళు నొప్పులు అవి ఉంటాయి కదా. సో మా చిన్నతల్లి మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళింది. ఆమె ఎంత ఈజీగా వచ్చేస్తుందో మోక్షద్వారంలో. బయటకు వచ్చింది ఆమె. అక్కడ ముందు ఎవరు వేరే ఆవిడ ఉంటే ఆమెకి ఎట్లా రావాలో బయటకు అర్థం కావట్లేదు, ఆగిపోయింది. సో ఎవరైనా ఈజీగా రావచ్చు మోక్షద్వారం ద్వారా. చేసుకోండి. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మోక్షద్వారం ద్వారా బయటకు వస్తే మనకు రిలీఫ్, అది సైకలాజికల్లీ. సో ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలంటారు అందరూ. హారతి ముట్టించి కొబ్బరికాయ కూడా కొట్టినాం. సో దాంతో మన మోక్ష ద్వారా దర్శనం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో అక్కడే బయట 50 రూపీస్కి అమ్ముతారు అవి దీపాలు. ఆ దీపాలు ముట్టించేసి కొబ్బరికాయ కొట్టితే మనం చేసిన పాపాలన్నీ క్లీన్ అయ్యి, సో మనం సైకలాజికలీ కొంచెం రిలీఫ్. సో ఏదైనా ఇంకా భగవంతుని పేరు చెప్పేసి మన లైఫ్ ఇంకా మంచిగా ఉంటుందని నమ్మి వెళ్ళాల్సిందే. సో మావాడైతే కొబ్బరికాయ కొడుతూ ఉన్నాడు, ట్రై చేస్తున్నాడు కొడతా అని, దానికి పగలట్లేదు. సో ఇది మోక్షద్వారం దగ్గర మొత్తం సీనరీ ఇలా ఉంటుంది. లైన్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఈజీ అనుకుంటా. కొంచెం 10:30, 11 తర్వాత ఇంకా ఫుల్ జనాలు అవుతారు. సో మీరు కూడా దాని టైం చూసుకొని వెళ్ళండి.